ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సుని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. చిలకలూరిపేట మండలం ఈ ఊరి వారిపల్లి రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన టిప్పర్ బస్సును వేగంగా కొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు రేగి ఆపై బస్సుకు మంటలు వ్యాపించాయి. ట్రావెల్స్ బస్ డ్రైవర్ తో సహా మరో 5 మంటలకు ఆహుతయ్యారు. మృతులను అంజి, ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మి, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. మరో 2 సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాదంలో మరో 32 మందికి గాయాలు కావడంతో వారిని చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకి తరలించారు. బండి అంతా అటుపోయిందంటే ఇండియా వైపు వచ్చింది అన్నట్టు 2 minutes లో ఫుల్ ఫైర్ వచ్చేసింది. బండి అంతా అటుపోయిందంటే ఇండియా వైపు వచ్చింది అన్నట్టు 2 minutes లో ఫుల్ ఫైర్ వచ్చేసింది. ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సౌమ్య, గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఓ డ్రైవర్ తప్పితం వల్ల 6 నిండు ప్రాణాలు బలికొన్న ఘటన చోటు చేసుకుంది. సొంత ఊరుపై మమకారంతో ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో ఓ పిల్లా జల్లలతో ఇంటిల్లి పాది కూడా హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లా స్వస్థలానికి వచ్చారు. త్రికరణ శుద్ధితో బాధ్యత నిర్వహిస్తూ బంధుమిత్రులతో 2-3 రోజులుగా సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. ఎవరు కన్ను పడిందో, ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ ఇంతలోనే ఎదురుగా వస్తున్న ఓ టిప్పర్ బస్సును ఢీకొనడంతో క్షణాల్లో 6 ప్రాణాలు ఆవిరైపోయిన ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ రూపంలో మృత్యువు తీసుకొచ్చి బస్సు డ్రైవర్ తో సహా 5 నిండి ప్రాణాలను బలికొన్న ఘటన చోటు చేసుకుంది. కళ్ళు తెరిచే లోపే అగ్ని కిల్లలకి ఆహుతైన విషాద ఘటన ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సమీపంలో చోటు చేసుకుంది. అయితే అగ్ని కిల్లలకు ఆహుతమైన విషాద ఘటన నిద్రలోనే ఉన్న 10 సంఖ్యలో ప్రయాణికులకు తీవ్ర గాయాలైంది. క్షతగాతులను ఆర్తనాదాలు మిన్నంటిన వేళ అర్ధరాత్రి వేళ స్థానికులు అప్రమత్తమై 108 కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొంతమేరకు ఆ ప్రాణ నష్టం జరగలేదనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే స్థానికులు క్షతగాతులు వివరాలు ఇచ్చిన మేరకు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పరుచూరు, చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చిన్నగంజాం, కోసనపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉండగా వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయిన వారే ఎక్కువ ఉన్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసువరు గ్రామాల మధ్య ఈ ఊరుపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా
శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ ఢీకొన్నది. అయితే బస్సును ఢీ కొట్టడంతో క్షణాల్లోనే టిప్పర్ కు మంటలు రేగి ఆపై వేగంగా తీవ్రత బస్సు దృష్టికి కూడా మంటలు వ్యాపించాయి. చేరుకునే లోపే 6 ప్రాణాలు తెల్లారిపోయాయి. ప్రమాద తీవ్రతకు క్షణాల్లోనే ట్రావెల్స్ బస్సు చోదకుడు 4 ఆహుతయ్యారు. మరో 2 ఆహుతయ్యే క్రమంలో మరణించిన ఘటన చోటు చేసుకుంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతుల ఆర్తనాదాలతో బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108 ద్వారా మరియు పోలీసులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరుపేట, ఇద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలు క్షణాల్లో అక్కడికి చేరుకున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించి చిలకలూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారికి పోలీసుల సహకారం అందటంతో వెంటనే వారిని రక్షించిన ఘటన చోటు చేసుకుంది. అయితే బస్సులో చిక్కుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో దాదాపుగా 22 మంది నుంచి 25 దాకా క్షతగాత్రుల్ని చిలకలూరుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక శాఖ వచ్చి మండలాలను ఆర్పడంతో పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చినా అప్పటికే 6 నిండి ప్రాణాలు బలైపోయాయి. బైపాస్ వద్ద వర్క్ జరగడంతో తారు రోడ్డుపై మట్టి భారీగా పెరిగిపోవడంతో టిప్పరు వేగంగా దూసుకువచ్చింది. అయితే టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించకపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగినట్లు కొంతమంది చెబుతుండగా, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం ఆ ఎదురుగా వస్తున్న టిప్పరు సరైన మార్గంలోనే వచ్చిందని, తమ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవరు అతను వేగంగా బస్సు పోరాటమే మితిమీరిన వేగంతో రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్తున్నారు. అలాగే దుర్ఘటన జరగడానికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో కూడా ఓ వంతెన వద్ద బస్సు వేగంగా వెళ్లటంతో ఆ స్పీడ్ బ్రేకర్ వద్ద గొంతుల వద్ద కూడా బస్సు ఎత్తుగా ఎగరటంతో పలువురికి అప్పటికే గాయాలైనట్లు ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అయితే టిప్పరు డ్రైవర్ కన్నా బస్సు డ్రైవర్ తప్పితం ఎక్కువల్లే ఈ ప్రమాదం జరిగినట్టు, టిప్పరు రోడ్డు మార్గంలో సరైన మార్గంలో వస్తుండగా రాంగ్ రూట్ లో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే టిప్పర్ని ఢీకొట్టున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అలాగే బస్సులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారందరూ కూడా ఆ టిప్పర్ డ్రైవర్ది తప్పితం ఏం లేదన్న ఆ కోణంలోనే చెప్తున్నారు. ఏదైతే రోడ్డుగా ఎడమ చేతి వైపు టిప్పరు సరైన మార్గంలో వెళ్తున్న క్రమంలో వారికి రాంగ్ రూట్ లో రైట్ సైడ్ వెళ్లాల్సిన బస్సు లెఫ్ట్ సైడ్ కి రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పుకుంటున్నారు. అయితే మృతులు అంజికి 35 సంవత్సరాలు అవగా అతను చీరాలలో నివసిస్తా ఉంటాడు. అతను బస్సు డ్రైవర్ కాగా అతని చీరాల బాపట్ల జిల్లా. అలాగే ఉప్పు కుండూరు కాశీ అతనికి 65 సంవత్సరాలు, అతన్ని నీలాయపాలెం రాగా చిన్నగంజాం మండలం బాపట్ల జిల్లా. అలాగే ఉప్పు కుండూరు లక్ష్మి 55 సంవత్సరాలు, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ చిన్న పాప 8 సంవత్సరాలు, చిన్నగంజాం మండలం బాపట్ల జిల్లా. అయితే మరో ఇద్దరు మరణించారు. వారిద్దరు సమాచారం అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలూరుపేట రూరల్ సిఐ ఆ కేసు నమోదు చేసి క్షతగాత్రుల వద్ద సమాచారం సేకరిస్తున్నారు. దీనిపై అయితే ఖచ్చితంగా ఎవరైతే స్థానికులు కానీ ముఖ్యంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం ఈ యాక్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ద్వారా జరిగిందనే చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కు బయలుదేరిన క్షణం నుంచి కూడా డ్రైవర్ కొంచెం మితిమీరిన వేగంతోనే వెళ్తున్నాడని, ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. ఏది ఏమైనా బ్రతుకు తెరువు కోసం పట్టుకూటు కోసం హైదరాబాద్ వెళ్లి జీవనం గడుపుతా ఆ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారిని తిరిగి సొంత ఊళ్ళకు తీసుకువచ్చిన ఆ అజ్ఞాత వ్యక్తిది తప్పితమా, లేకపోతే రాంగ్ రూట్ లో వచ్చి ఎదురుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ ని ఢీకొనటం బస్సు డ్రైవర్ తప్పితమా వెరసి 6 కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంది. దాదాపుగా అర్ధరాత్రి పూట 1:30 సమయంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మిన్నంటింది. ఒక్కసారిగా చుట్టుపక్కల వారందరూ కూడా హడావుడిగా ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే బస్సులో చిక్కుకున్న వారిని మానవత్వంతో ఆ బస్సులో నుంచి రక్షించిన ఘటన చూపరులను ఆకర్షించింది. అయితే ఏది ఏమైనా మొత్తానికి ఘటనా స్థలానికి అయితే ఆ బాపట్ల జిల్లా ప్రజలు గాని అలాగే చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు గాని భారీగా చేరుకున్నారు. అక్కడ మొత్తం కూడా
జనసాంద్రతతో నిండిపోయింది. ఏదైతే ఆ బస్సు డ్రైవర్ది ఉన్నారో బస్సు డ్రైవర్ కు సంబంధించి ఆ బయలుదేరిన దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది, అది కూడా ఎంత సమయంలో ప్రయాణించాల్సి వస్తే ఎంత సమయానికి వచ్చారో దానిపై సిఐ అక్కడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తా ఉన్నారు సౌమ్య. ఇక్కడ క్షతగాత్రులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన జరిగింది? క్షతగాత్రులు అందరూ కూడా హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు. వీళ్ళు గత 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లాకి ఓటు వేయటానికి నిమిత్తం వచ్చారు. అయితే ఎవరైతే ఓటు హక్కు ఉన్నారో ఓటు హక్కు వినియోగించుకునే వారు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ బాపట్ల జిల్లా వచ్చారు. బాపట్ల జిల్లా వచ్చిన క్రమంలోనే ఆ గత 3 రోజుల క్రితం ఓటు వేయటానికి వచ్చారు. 3 రోజుల క్రితం ఓటు వేయటానికి వచ్చిన పిదప తిరిగి మళ్ళా ఆ వెళ్లే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ బస్సు చిలకలూరుపేట ఆ సమీపంలోకి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరగా దాదాపు ఆ బాపట్ల జిల్లాలోని చిన్నగంజాం, ఆ కోసనపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి ఎన్నికలు ఓటేయటానికే వచ్చారు. అయితే చిలకలూరుపేట మండలం అన్నంపుట్లవారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య ఈ ఊరుపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికల్లా ఈ యాక్సిడెంట్, ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరిగిన క్రమంలోనే అందరూ కూడా భారీ స్థాయిలో ఒక్కసారిగా ఆ బస్సు కుదపటంతో వాళ్ళు వచ్చి బస్సు ముందు భాగాన ఉన్న రాడ్డును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారికి 5 నిమిషాల పాటు ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈలోపే 6 నిండి ప్రాణాలు అయితే బలైపోయాయి సౌమ్య. అయితే ఇక గాయపడ్డ వారిని ఎక్కడికి తరలించారు? గాయపడిన వారిని అందరినీ కూడా చిలకలూరుపేట సమీపంలోని ఆ చిలకలూరుపేట పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం కూడా దీంట్లో ముఖ్య భూమిక చిలకలూరుపేట నియోజకవర్గ రూరల్ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ చిలకలూరుపేట గమ్యస్థానాలకు చేరుకునే వాళ్ళు, అటుగా వస్తున్న వాళ్ళు, అలాగే ఆ సమీపంలో కొంత పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆ పొలానికి నీరు పెట్టుకునే వాళ్ళు ఈ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులందరినీ సహాయం చేయడానికి దోహదపడ్డారు. వీళ్ళందరినీ కూడా పట్టణంలోని చిలకలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అయితే చేపిస్తున్నారు సౌమ్య. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ అని సండే ఇంటికి వచ్చి మండే ఓటింగ్ చేసేసి ఈరోజు స్టార్ట్ అయ్యాము. మాకేంటంటే ఎమ్మెల్యే గారు బస్సెస్ పెట్టారు కదా, అవి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి, 3 బస్సెస్. సో ఈరోజు కూడా 3 బస్సెస్ వెళ్ళిపోయినాయి. అప్పటికి ఇంకా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా బస్సెస్ తెప్పించారు. ఎక్స్ట్రా బస్ తెప్పించి మమ్మల్ని అందరినీ ఆ బస్సులోకి కూర్చోపెట్టారు. ఆల్మోస్ట్ 11 వరకు వచ్చేసారు, అందరు బస్ ఎక్కేశారు. 11 నుంచి 12 వరకు అక్కడ వెయిట్ చేసి 12 నుంచి స్టార్ట్ అయిపోయాం. 1 o'clockకి ఇక్కడికి వచ్చేసరికి అందరం పడుకున్నాము. ఆల్మోస్ట్ అందరూ పడుకున్న తర్వాత తీరా చూస్తే ఏమైందంటే సడన్గా బస్ ఏదో గుద్దుకునేసేసి పైనుంచి మట్టి పడిపోయి వేడిగా పొగల్లాగా వచ్చేసింది బస్ లోపల. తీరా బస్సులో ఒక అతను ఫ్రంట్ డోర్ ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పొగలు రంగాల్ని ఈ గడి తీసేశారనమాట, ఫ్రంట్ డోర్ గడి. సో అప్పుడు ఇంకేమైందంటే ఇంకా ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటా ఈ అరుపులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసాము. అలాగా కొంతమంది బయటకు వచ్చేసారు ఫ్రంట్ డోర్ నుంచి, కొంతమంది ఏమో విండోస్ నుంచి దూకేసేసారు. పిల్లల్నేమో కొంతమంది ఇచ్చేయడం విండోస్ నుంచి అలా చేశారు. తీరా డ్రైవర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు, స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అందరం వచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇంకా అంబులెన్స్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు, వితిన్ 20 minutes లోపు వచ్చేసారు. మళ్ళీ ఫైర్ ఇంజిన్ కూడా కాల్ చేశారు, వచ్చారు. మేము హాస్పిటల్కి వచ్చేలోపు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అందరికీ అడుగుతున్నారనమాట, ఎలా ఉంది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ క్యాండిడేట్ స్టేటస్ గురించి కనుక్కున్నారు. అది జరిగింది. ట్రీట్మెంట్ అందించారు. కొంతమందినేమో ఎమర్జెన్సీ పట్టి గుంటూరుకి, ఒంగోలుకి అలా మూవ్ చేశారు. ఇప్పుడైతే అందరికి కొంచెం పర్లేదు, హెల్త్ పరంగా అయితే ఓకే, అందరు బాగానే ఉన్నారు. పసుమర్ విలేజ్ లిమిట్స్లో చిలకలూరుపేట రూరల్ పీస్ దాంట్లో
ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంట్లో లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్కి చెందిన ట్రావెల్స్ బస్సు చిన్నగంజాం నుంచి హైదరాబాద్కి 42 మంది ప్యాసింజర్స్తో రాత్రి 12 గంటలకు బయలుదేరింది. కరెక్ట్గా సుమారు 1 గంట సమయానికి కొసమరుగు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చెల్లూరుపేట నుంచి పర్చూరు వైపు వెళ్తున్న టిప్పర్కి ఢీకొనటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పరు మరియు అట్లాగే బస్సు కూడా 2 యాక్సిడెంట్ జరిగి 2 కూడా తగలబట్టడం జరిగింది. మొత్తం కూడా ఆ మంటల్లో లేకపోయింది. దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం 42 మంది ఉన్నారు. దాంట్లో 37 మంది వెంటనే దిగిపోవడం జరిగింది. దాంట్లో 5 చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 6 మంది చనిపోయారు. 3 చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె 3 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా చిన్నగంజాం దగ్గర మేలాకారు విలేజ్ చెందినవాళ్ళు. అట్లాగే ట్రావెల్స్ బస్సు చెందిన డ్రైవరు, ఆయన పేరు ఇంకా షరీఫ్ అని అంటున్నారు. అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం 5. టిప్పర్ డ్రైవర్ హరిసింగ్ అనేట్లు కూడా చనిపోవడం జరిగింది. ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి టిప్పర్ని దిగినట్టుగా కనిపిస్తుంది. అదే లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సుని దిగినట్టు కనిపిస్తుంది. దానివల్ల